రాజు అలా మాట్లాడాడన్న విషయం నీకు తెలుసు కదా. అలాంటి తప్పుడు నువ్వు కాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? రాజు మనసును మార్చు. రాజు అంగీకారం కోసం, రాజు భార్యగా ఉండడం కోసం సంవత్సర కాలం వెయిట్ చేశావు. ఒక బిడ్డను తీసుకొచ్చినా మేమెవరూ నమ్మకపోయినా నువ్వు నీ భర్తను నమ్మావు. అలాంటి తప్పుడు నీ భర్త ఏదో మాట అన్నాడని వదిలేసి వెళ్ళిపోవడమేనా అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి, అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అత్తయ్య అని చెప్పాను. కానీ ఏం చేస్తావు? 10 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది కదా, ఆ అగ్రిమెంట్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మన కంపెనీలో అడుగుపెట్టు. రాజ్ ఏం మాట్లాడలేడు. మన కంపెనీని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చే సత్తా సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. అది నువ్వు వదులుతావా, వదులుకుంటావా, లేక మన కంపెనీని నెంబర్ 2 స్థానంలో ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య అని చెప్పనేసరికి, అయితే వెళ్ళు, కంపెనీకి నేరుగా వెళ్ళి నీకు 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఉందని, నాకు 10 సంవత్సరాలు ఈ జాబ్లో చేయడానికి అర్హత ఉందని, నన్ను ఎవరూ కూడా జాబ్లోంచి టర్మినేట్ చేయలేరన్న విషయాన్ని రాజ్కి అర్థమయ్యేటట్టు చెప్పి జాబ్లో జాయిన్ అయ్యి డిజైన్లు వెయ్యి. అప్పుడే ఎక్స్పోలో మనకే మొదటి ప్రైజు, అలాగే మొదటి స్థానంలో నిలుస్తామని చెప్పనేసరికి, సరే అత్తయ్య అని చెప్పాను. కానీ చూడు కావ్య, రాజ్ ఎన్నో మాటలంటాడు, ఎందుకంటే వాడు నీ మీద కోపంతో ఉన్నాడు. కానీ నువ్వు ప్రతి ఒక్కటి సరిదిద్దుకోవాలి. మీ మామయ్య గారు తప్పు చేశారని తెలిసినా కానీ నేను అత్తింటి నుంచి వదిలి వెళ్ళిపోలేదు కదా. మరి నీ భర్త ఏం తప్పు చేశాడు? నిన్ను మాటలు అన్నాడు, కాదనను. ఆ మాటలు ఏ భార్యను భర్త అనకూడని మాటలే అన్నాడు, అది కాదనను. కానీ ఇదంతా రుద్రాని వల్లే అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. రాజు నోటంట వచ్చిన ప్రతి మాట కూడా రుద్రాని నోటంట పలికించింది అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావని చెప్పనేసరికి, అర్థమైంది అత్తయ్య, నాకు అంత అర్థమైంది. ఇప్పుడే నేను కంపెనీకి బయలుదేరి వెళ్తాను అని చెప్పి కావ్య అయితే బయలుదేరుతుంది. కావ్య ఇంకా అలా వెళ్ళేసరికి, కావ్య మేడం మీరు వచ్చేసారా అని చెప్పి ఇంకా శృతి చాలా సంతోషపడుతుంది. ఎక్కడున్నారు మీ బాస్ అనగానే, క్యాబిన్లోనే ఉన్నారు మేడం, చూడండి ఒక్కసారి వెళ్ళి మీకే అర్థమవుతుంది క్యాబిన్ అంతా ఎంత పిచ్చగా ఉందో అని చెప్పాను. కానీ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పాను. కానీ డిజైన్లు గీస్తున్నారు మేడం అని చెప్పనేసరికి, ఏంటి మీ బాస్ డిజైన్లు గీస్తున్నారా అని చెప్పాను. కానీ అవును మేడం అని చెప్పనేసరికి, సరే నాది మా అత్తయ్య వాళ్ళు 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కదా, ఆ కాపీ నీ దగ్గర ఉందా అని చెప్పాను. కానీ ఉంది మేడం అని చెప్పనేసరికి, ఒకసారి అర్జెంటుగా నాకు అది ప్రింట్ తీసి ఇవ్వని చెప్పాను. కానీ సరేనని ప్రింట్ తీసిస్తుంది. ప్రింట్ తీసిచ్చేసరికి, అంటే మీరు ఈ అగ్రిమెంటు ఆధారంగా మళ్ళీ కంపెనీలో జాయిన్ అవుతారా మేడం అని చెప్పనేసరికి, అంతే కదా మరి అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ మేడం, మీరు నాకు సపోర్ట్గా ఉంటున్నారు అనగానే, అవునా సరే అయితే నేను లోపలికి వెళ్ళి మీ బాస్తో మాట్లాడి వస్తాను అని చెప్పి కావ్య లోపలికి వెళ్తుంది. కావ్య లోపలికి వెళ్ళేసరికి కావ్యను చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఇంకా డిజైన్లు మొత్తం పిచ్చగా గీసినవన్నీ కూడా రూమ్ అంతా కూడా చెత్త చెదారంగా పాడేస్తాడు. ఏంటిది, ఇది మీ క్యాబినేనా, లేక నేను పొరపాటుగా చెత్తపుట్ట దగ్గరికి ఏమన్నా వచ్చేసానా అని చెప్పనేసరికి, నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నీకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను. కానీ నేను ఎవరా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా, నాకు ఈ కంపెనీలో జాబ్ చేయడానికి 10 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది, అందుకే జాబ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పాను. కానీ ఏంటి 10 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందా అని చెప్పాను. కానీ అవును అగ్రిమెంట్ ఉంది, చూస్తారా అని చెప్పాను. కానీ ఏవి అగ్రిమెంట్ పేపర్స్ ఏవి అని చెప్పాను. కానీ అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తుంది కావ్య. ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఇది ఆల్రెడీ అప్పుడు చూసినవే కదా, అయితే అవే పేపర్స్ తీసుకుని ఇప్పుడు వచ్చిందా అని చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అనగానే, కంపెనీలో డిజైనర్ పోస్టు నాదే కాబట్టి 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కాబట్టి డిజైనర్ పోస్టుకి వచ్చాను అని చెప్పాను. కానీ అవునా, మరి డిజైన్స్ ఏవి అని చెప్పనేసరికి, ఇవిగో డిజైన్స్ అంటూ ఇంకా రాజ్కి కావ్య డిజైన్స్ ఇవ్వడంతో కావ్య డిజైన్స్ చూసి రాజ్ చాలా స్టన్ అయిపోతాడు. ఎందుకంటే కావ్య చాలా ఎఫెక్ట్ పెట్టి ఆ డిజైన్స్ అయితే గీస్తుంది ఆ కంపెనీ కోసమని అని చెప్పాను. కానీ డిజైన్స్ బాగున్నాయి, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వి చెయ్యి అని చెప్పాను. కానీ సరే ఎక్స్పోలో మనం డిజైన్లు పెట్టాలి అని ఒక ఎంప్లాయీ ఒక
ఎండి ఎలా మాట్లాడుకుంటారో ఆ రకంగానే రాజ్ అయితే కావ్యతో మాట్లాడతాడు. సరే అని చెప్పాను కానీ సరే కాదు సరే సార్ అనాలి అని చెప్పాను సార్. సరే సార్ మీ ఇష్టం సార్ మీరు ఏమనమంటే అదే అంటాను సార్ అని చెప్పాను కానీ అన్నిసార్లు అవసరం లేదు అవసరమైనప్పుడు అంటే చాలు అని చెప్పనేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అపర్ణకి ఫోన్ చేస్తుంది. చేయడంతో పోనీలే మంచి పని చేసావని చెప్పి ఇంకా అపర్ణ చెప్తుంది. ఇంకా ఆ రకంగా డిజైన్లు ఇవ్వడంతో ఇంకిక్కడ కావ్య జాబ్ మానేసిందన్న విషయం తెలుసుకునేసరికి ఎక్స్పోలో రాజు డిజైన్లు అయితే అక్కడ సబ్మిట్ చేసేస్తాడు. ఏంటి కావ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని కానీ ఏమో మేడం అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సందీప్ గారికి చేస్తే కనుక్కొని చెప్తాను అన్నారు, ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా సందీప్ ఫోన్ చేస్తాడు. మేడం తను జాబ్ చేయనని చెప్పేసింది అని చెప్పనేసరికి జాబ్ చేయనని చెప్పడం ఏంటి అనగానే ఏమో మేడం శాలరీ సరిపోకో మరి ఎందుకో తెలీదు జాబ్ చేయను ఉంటాను అని చెప్పి పెట్టేసింది అని చెప్పనేసరికి కావ్య ఇంతలా దెబ్బ తీస్తుందని అనుకోలేదు. ఆ రాజ్ కంపెనీని దెబ్బ తీయాలి అంటే కావ్య లాంటి డిజైనర్ మనకి ఇప్పుడు దొరకదు, ఏం చేయాలో అర్థం కాదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఎక్స్పో అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అంతా కూడా ఎవరికి వస్తుంది మొదటి బహుమతి, ఎవరు ఉంటారు మొదటి స్థానంలో అనుకుంటూ ఉండగానే ఇంకెవరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉన్నారు కదా, వాళ్ళ వైఫే కదా డిజైనరు రాజ్ కావ్య, ఆవిడ చాలా చక్కగా డిజైన్లు గీస్తుందంట అని అందరూ కూడా మాట్లాడుకుంటారు. కావ్య రాజ్కి డిజైన్లు గీసిందా అని చెప్పి ఇంకా షాక్ అవుతుంది ఈ అనామిక అయితే. ఇంకా డిజైన్లో నెంబర్ 1 స్థానంలో స్వరాజ్ గ్రూప్ కంపెనీ ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది, అనామిక షాక్ అవుతుంది. ఇంకా రాజు అవార్డు తీసుకోవడానికి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంకా కావ్య చాలా సంతోషపడుతుంది. రాజు అక్కడ డిజైన్లు ఇచ్చేసి అక్కడ మొదటి బహుమతి తీసుకుని ఇంకా మొదటి స్థానంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందన్న విషయం తెలుసుకుని ఇంకా కిందకు వచ్చి కావ్యకు థ్యాంక్స్ చెప్దామని దగ్గరికి వచ్చేసరికి ఇంకా అనామిక అయితే కావ్యకు ఎదురుపడుతుంది. ఏంటనామిక నువ్వు చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నావు, నా భర్తను దెబ్బ తీయాలని చెప్పి నన్ను చిన్న కంపెనీలో జాబ్ ఇచ్చినట్టుగా నాటకమాడి నన్ను నీ కంపెనీలో జాయిన్ చేసుకుందామని అనుకున్నావా? నేను ఎలా కొట్టానో నీ ప్లాన్ని ఎలా తిప్పి కొట్టానో అర్థమైంది కదా. నేను ఎక్కడున్నా కానీ నా భర్త అంటే నాకు ఇష్టం, నా ఫ్యామిలీ కోసమే నేను వర్క్ చేస్తాను, నా భర్త జోలికి ఎవ్వరు వచ్చినా కానీ అస్సలు వదిలిపెట్టను, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఎప్పుడూ నెంబర్ 1 స్థానంలోనే ఉండాలి అని చెప్పి కావ్య అయితే అనామికకు వార్నింగ్ ఇవ్వడం అంతా కూడా రాజ్ చూస్తాడు. అంటే అనామిక కావ్యను ట్రాప్ చేయాలని చూసింది, కానీ కావ్య కావాలనే మన కంపెనీలోకి వచ్చి మన కంపెనీయే మొదటి స్థానంలో ఉండాలని చేసిందనమాట అని చెప్పి ఇంకా రాజు ఇటు సుభాషు అందరూ కూడా అనుకుంటారు. ఇంకా రాజ్ అయితే నేరుగా కావ్య దగ్గరికి వస్తాడు. ఐఎమ్ సారీ కళావతి అని చెప్పనేసరికి మీరు నాకు సారీ చెప్తున్నారా బాస్ అనగానే నేను బాస్లా నీకు సారీ చెప్పడం లేదు, నీ భర్తలా సారీ చెప్తున్నాను, నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసే ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి ఇంకా కావ్య భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కునేసరికి కావ్య చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.